వరంగల్ రామలక్ష్మణ్ థియేటర్లో వరంగల్ జిల్లాకు చెందిన సినిమా డైరెక్టర్ అదీబ్ నజీర్ దర్శకత్వంలోని ఇది కల కాదు సినిమా విడుదలయ్యింది. ఈ సందర్భంగా డైరెక్టర్ అదీబ్ నజీర్ మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను ఖండిస్తూ వారికి శిక్షలు విధిస్తూ ప్రజల్లోకి సందేశాత్మక చిత్రాన్ని అందించామని తెలిపారు. ఈ సందర్భంగా ప్రేక్షకులు, నటీనటులు మీడియాతో మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న ఆకృత్యాలను కళ్లకు కట్టినట్లు చూపెట్టారని, ప్రజలు ఇలాంటి సినిమాలను ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బూరా విద్యాసాగర్, శ్రీధర్ స్వామి, రాజియా, సునీత, అనిల్ తదితరులు పాల్గొన్నారు. డైరెక్టర్ అదీబ్ నజీర్ గారు సార్కి నమస్కారం చెప్తున్నాను. చాలా ధన్యవాదాలు. మంచి మెసేజ్ తోటి సినిమా తీశారు. అన్న తమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ సమాజంలో ఏం జరగాలి, ఎట్లా ఉండాలనేది కూడా దానిలో చూపించాడు. దానికి నేను సార్కి చాలా కంగ్రాట్ చెప్తున్నాను, ధన్యవాదాలు చెప్తున్నాను. మాకు ఛాన్స్ ఇచ్చి ఇంతవరకు చూపించిందంటే సార్ చాలా థ్యాంక్స్. సినిమా ఇప్పుడే చూసి వస్తున్నాము. అది ఎట్లున్నదంటే నిజంగా సమాజంలో ఈరోజు జరిగిన అన్యాయాలు, మన వరంగల్లోనే చిన్న 6 సంవత్సరాల అమ్మాయి గురించి జరిగింది. 100 సంవత్సరాల ఆడోళ్ళ ముసలోళ్ళని కూడా ఇచ్చిపెడతారు. వాస్తవం ఈ సినిమా బయట సమాజంలో వాస్తవ రూపకంగా తీసుకుపోయిందని ఎంతో బాగున్నదని చూడాలి, మరి చూడాలి. సినిమా సూపర్ హిట్. ఇంట్లో నాకు మంచి ఇన్స్పెక్టర్ పాత్ర ఇచ్చినందుకు అదీబ్ నజీర్ గారికి నేను ధన్యవాదాలు. వాస్తవానికి చెప్పాలంటే మన సమాజంలో 6 నెలల పసికంది నుండి 100 సంవత్సరాల తల్లిలో కూడా ఆడతనమే చూస్తున్నారు తప్ప మరి ఏం లేదు. ఈ కామందుల కళ్ళకు అలా ఎందుకు ఉందంటే దానికి కేవలం రాజకీయ నాయకుల అండదండ అని నేను అనుకుంటాను. పోలీసు వాళ్ళు కూడా రాజకీయ నాయకుల అండదండలకు కొన్ని సందర్భాల్లో లొంగక తప్పలేదు. వాళ్ళు కూడా పాపం వాళ్ళ చేతులు కట్టేసి ఉన్నాయి. చట్టం చేతిలో ఉన్నా కూడా ఏం చేయలేకపోతున్నారు. కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళు దేనికైనా సిద్ధం ఉన్నారు. అలాంటి పోలీస్ ఆఫీసర్లకు నా సల్యూట్. పత్తిపల్లి తిరుపతి ఆ సాంగ్ది నాది కూడా కాదు, అన్నయ్య పాట. అది ఆ పాటని సినిమాలో పాడడం జరిగింది. వరంగల్ డప్పిస్ట్ రజీ అంటే పేరు. చాలా సినిమాలు చేస్తున్నా, శరపంజలం చేస్తున్నా సార్. ఇప్పుడు విరాట పర్వంలో కూడా సాయి పల్లవి గారితో చేశాను. ఇప్పుడు శరపంజలం చేస్తున్నా, గట్టు నవీన్ డైరెక్టర్ ఆధ్వర్యంలో చేస్తున్నా. చాలా మూవీస్ చేస్తున్నాను. చాలా నంది అవార్డు కూడా వచ్చింది. చాలా అవార్డ్స్, మదర్ తెరీసా అవార్డు కానీ చాలా అవార్డ్స్ అందుకున్నాను. యుగాది పురస్కారాలు చాలా అందుకున్నాను వరంగల్ నుండి. థ్యాంక్ యూ సో మచ్ సార్.